ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుందా? వైఎస్ షర్మిల తీరుతో మొత్తం సీనియర్లంతా పార్టీని వదిలేయబోతున్నారా? తాజాగా సాగుతున్నటువంటి ప్రచారం అందుకు ఊతమిస్తుంది. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ గెస్ట్గానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ కూడా ఆమె అప్పుడప్పుడు రాష్ట్రంలో ముఖం చూపించడం, కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కే పరిమితం అయిపోవడం. దీంతో షర్మిల తీరుతో చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి అసంతృప్తివాదులంతా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం మొదలైపోయింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన శైలజానాథ్ వైఎస్ఆర్సీపీ కండువా కప్పేసుకున్నారు. షర్మిల తీరు కారణంగానే, ఆమె వైఖరితో పొసగలేని కారణంగానే ఆయన పార్టీ ఫిరాయించేసినట్టుగా చాలామంది భావిస్తున్నారు. ఇప్పుడు శైలజానాథ్ బాటలో మరికొంతమంది నేతలు పయనించడం అనివార్యంగా కనిపిస్తుంది. అందులో ఇప్పటికే షర్మిల తీరు మీద బహిరంగంగానే అసంతృప్తి వెళ్ళగక్కుతూ పార్టీ అధిష్టానానికి పదే పదే ఫిర్యాదులు చేస్తున్న శుంకర పద్మశ్రీ లాంటి నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే హర్షకుమార్ షర్మిలకి పీసీసీ పదవి ఇవ్వడాన్నే తప్పుపట్టారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. పార్టీ అధ్యక్షురాలికి లేఖ కూడా రాసి షర్మిల లాంటి వాళ్ళని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలు చేస్తే పార్టీ మరింత పడకేస్తుందంటూ ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం షర్మిల వైపు మొగ్గు చూపడంతో, ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించడంతో హర్షకుమార్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆయన కూడా త్వరలోనే జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకునే అవకాశం లేకపోలేదనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పోస్టర్లు, పాంప్లెట్లు కూడా వైఎస్ఆర్సీపీ రంగుల్లో ముద్రిస్తున్నటువంటి తీరుని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే హర్షకుమార్ వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకునే అవకాశం లేకపోలేదని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హర్షకుమార్ తోడుగా శుంకర పద్మశ్రీ లాంటి నాయకులు కూడా అదే బాట పడతారని ప్రచారం. శుంకర పద్మశ్రీకి రాహుల్ గాంధీతో మంచి పరిచయాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట ఆమె సుదీర్ఘకాలం పాటు పాదయాత్ర చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిన పాదయాత్రలో ఆమె భాగస్వామిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో స్పోక్స్ పర్సన్గా అనేక సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ వచ్చారు. మీడియా ముందు పార్టీ వాణిని వినిపిస్తూ వచ్చారు. అలాంటి నాయకురాలు షర్మిల వైఖరి కారణంగా ప్రస్తుతం దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె కూడా జగన్ చెంతకు చేరడం అనివార్యంగా ప్రచారం సాగుతోంది. వీళ్లతో పాటుగా మరికొందరు సీనియర్లు, ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నాయకుల పేర్లు కూడా ఈ రేసులో వినిపిస్తున్నాయి. అందులో రఘువీరారెడ్డి, పళ్ళం రాజు ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా ప్రచారంలో వస్తున్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు కూడా వీళ్లతో కలిపి ప్రచారం చేసేస్తున్నారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పట్లో మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదన్నది సుస్పష్టం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులుగా, కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి పల్లవరాజు కానీ, రఘువీరారెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు అవకాశం లేదన్న వాదన కూడా ఉంది. ముఖ్యంగా వాళ్ళిద్దరూ కూడా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు. రాహుల్ గాంధీతో మంచి సంబంధాలు ఉన్నటువంటి తరుణంలో వాటన్నిటిని తెంచేసుకుని జగన్ పక్షాన చేరేటువంటి అవకాశం ఎప్పటికిప్పుడైతే కనిపించట్లేదు. దాంతో పల్లవరాజు, రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారకపోయినప్పటికీ హర్షకుమార్, శుంకర్ పద్మశ్రీ ఇలాంటి నేతలు మాత్రం ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎప్పుడన్నదే తేలాల్సి ఉంది. త్వరలోనే వీళ్ళంతా జగన్ గూటికి చేరడం అనివార్యంగా కనిపిస్తుంది. జగన్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు అసంతృప్తులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు వీళ్ళందరూ ఒక్కొక్కరిగా క్యూ కడుతున్నటువంటి తరుణంలో ఇది వైఎస్ఆర్సీపీకి ఊపిరి పోసేటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. ఆ పార్టీలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసేటువంటి ఆస్కారం ఉంది. అదే సమయంలో షర్మిల కారణంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుదేలైపోతుందనేటువంటి ప్రచారానికి ఊతమిస్తుంది. ముఖ్యంగా షర్మిల వైఖరి, ఆమె వ్యవహార సరళి, ఆమె ధోరణి ఇవన్నీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత దిగజార్చేందుకే దోహదపడుతున్నాయనేటువంటి వాదనకు ఆస్కారం ఇస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తీసుకొస్తానని బయలుదేరినటువంటి షర్మిల అందుకు భిన్నంగా కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద ఆశించినటువంటి స్థాయిలో, ముఖ్యంగా చంద్రబాబు విషయంలో ఆశించిన స్థాయిలో ఆమె స్పందించకపోవడం పట్ల కాంగ్రెస్లోనే అనేక సెక్షన్లు ఇప్పుడు వ్యతిరేకంగా, అసంతృప్తిగా మారుతున్నటువంటి తరుణంలో వీళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీ కనిపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి మరింత కష్టకాలం దాపురించడం అనివార్యంగా మారుతోంది.